సిస్టర్ హాయ్ సిస్టర్. హాయ్ అన్న. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులను ఎవరు కూడా చేయొద్దని అనుకున్నారు. అసలు పాకిస్తాన్ ని నమ్మే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. సో ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది. సో అసలు నమ్మొచ్చు అంటారా? ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని గిడంగా అంటున్నారన్న. అవి రియల్ వార్ కాదు, ఫేక్ అని గిడంగా అంటున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నాకు కూడా తెలియదు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది. దాని వల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము. అవును, మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యూఎస్ఏ మనకి ఇండియన్కి ఎప్పుడైనా సరే ఇండియన్కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ యూఎస్ఏ కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఉన్న వెపన్స్తోని వాళ్ళు మనం చీట్ చేద్దామని చూస్తున్నారు. కానీ అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నుంచి కూడా మన ఇండియన్ మొత్తం కూడా శాంతి అని, సహనం అని ఇట్లా ఉన్నాం. సో ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ నమ్మి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి కుక్కతోక వంకర అన్నట్టు పాకిస్తాన్ నమ్మొచ్చా? మళ్ళీ వాళ్ళ ఏ క్షణాన్ని అటాక్ చేయవచ్చా? లేదన్నా, ఒకవేళ అటాక్స్ జరిగితే గనక ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ని చేయగలుగుతారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఎప్పటికున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కాడ ఉంటే వెపన్స్ ఉండొచ్చు, కానీ ఆ వెపన్స్ని ఎట్లా యూజ్ చేయాలో వాళ్ళకి తెలీదు. అదే టెక్నిక్స్, ఆ సీక్రెట్ టెక్నిక్సే కానీ వెపన్స్ లేకున్నా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి మన పైన అటాక్స్ జరగవని నేనైతే 100% చెప్తున్నా.